నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన మినీ మహానాడులో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా పైనుంచి ఎవరైనా పదవులు పొందితే వారిని ఆళ్లగడ్డలో అడుగు పెట్టనీయమంటూ బహిరంగంగా హెచ్చరించారు. పార్టీలో ముందు నుంచి పనిచేసే వారికి మాత్రమే పదవులు ఇవ్వాలని అఖిలప్రియ కోరారు. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి ఏడాదైనా పనులు కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తమ పనులు జరగడానికి అధికారులు సహకరించడం లేదన్నారు. టీడీపీ సభ్యత్వాలు చేయాలంటేనే ముఖం తిప్పుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. పనిచేసిన వాళ్ళకి, పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి, మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి కూడా సందర్భంగా నేను మాటిస్తున్నాను. కానీ అదే మండలం నుంచి ముక్కు ముఖం తెలియని వాడు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనివ్వమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి మీరు పదవులు ఇస్తే ఇవ్వండి, లేకపోతే అసలు పని చేయని వారికి పదవులు ఇస్తామంటే కూడా అది కరెక్ట్ కాదని చెప్పి పార్టీ దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది. గెలిచిన తర్వాత కష్టపడిన వాడి కన్నా మనల్ని తొక్కాలని చూసేవాడే ముందు వచ్చి దండేస్తాడు. అవునా?